హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం బెల్లంతో స్వీట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో, మన అమ్మమ్మల కాలం నాటి ఈ బెల్లం యొక్క రైస్ను ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూసుకుందాం. ముందుగా 1 కప్పు రైస్ తీసుకుంటే 1.25 కప్పు వరకు బెల్లం తీసుకోండి. 1.5 కూడా తీసుకోవచ్చు, స్వీట్ అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. అంతలోపు మనం ముందుగా రైస్ని కడిగి ఒక పావు గంట వరకు నానబెట్టుకొని దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. మనం అంతలోపు బెల్లాన్ని తురుముకొని అందులోకి 4-5 యాలకులను కూడా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మరొక స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిలో మనకు ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది. అదేవిధంగా బాదం, అదేవిధంగా కాజు వేసి దాన్ని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కిస్మిస్ని కూడా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మనము నెయ్యిలో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన యొక్క నెయ్యిని అదేవిధంగా ఉంచి మనం రైస్లో చివరిలో వేసుకోవచ్చండి. అంతలోపు మనం రైస్ ఎలా కుక్ అయిందో చూద్దామండి. చూసారండి, ఒక 75 కుక్ అయిన తర్వాత దాంట్లో మనం పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మనం రైస్ అనేది కొంచెం కుక్ 80% అయినా పర్వాలేదండి. మనం ముందుగా పాలు పోసి ఉడికిచ్చిన దానికంటే రైస్ కుక్ అయిన తర్వాతనే మనం మిల్క్ని వేస్తే కరెక్ట్గా అది ఆ రైస్కి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. అదేవిధంగా కచ్చా పచ్చగా దంచుకున్న యాలకులను కూడా వేసుకోవాలి. ఈ యాలకులు అనేవి రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. అదేవిధంగా మనం ముందుగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, మనం బెల్లం అనేది గడ్డలాగా ఉంటుంది కదండి, దాన్ని సన్నగా చాకుతోటి చాప్ చేసుకోవాలి. మిల్క్ వేసిన తర్వాత పాలు వేసిన తర్వాత మనం బెల్లాన్ని ఇలా వేసుకోవాలి. మనం బెల్లం క్వాంటిటీ ఒకవేళ కొలతలు తీసుకోవడం మర్చిపోయినా మనం బెల్లం కొద్దిగా వేస్తే ఇలా కలర్ వస్తుందండి, గోల్డెన్ బ్రౌన్ కలరు. అలా వచ్చిందంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా ఒక 90% కుక్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ను, అదేవిధంగా నెయ్యిని వేయండి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ అంత వేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువ వేస్తేనే ఈ స్వీట్కి అనేది చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ అనేది నాకంటే చాలా ఇష్టం అండి. ఇది అమ్మమ్మల కాలం నుంచి కూడా ఇది చాలా హెల్త్కి కూడా చాలా బలం అండి, మన బాడీకి కూడా. అందుకనే మీరు ఈ స్వీట్ తిని ఎలా ఉందో కమ్మగా ఉంటుందండి. దేవునికి నైవేద్యం పెట్టడానికైనా మనము ఈ స్వీట్ అనేది ఎవరైనా వచ్చినప్పుడు చేసి ఇచ్చినా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినే స్వీట్ రైస్ పాయసం.